director by Avadirthi Satish Kumar. లాల్ జలాల్ ఇక్కడ సమస్యలు ఎక్కడుంటే జలాలు అక్కడ ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, అభివృద్ధి అనేది ప్రజల కోసం చేయాలి. ఎన్నికలు వస్తున్నాయనో ఓట్ల కోసమో ఓట్లతో వచ్చే పదవుల కోసమో చేయదు. కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి మీరు వేరు చేయగలరేమో, కానీ మంచితనము మానవత్వము మనుషుల్లో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవు. పేరు శ్రీనివాస కాలనీ కావచ్చు, ఇక్కడ అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కాలనీకి నేనుంటా, ఇక ఉంటా సార్. అమ్మా చాయ్ తీసుకురా. మంచితనం ముక్కు సూటితో మీ నాన్న ఏమి సంపాదించలేకపోయారు. అదే మంచితనంతో నీ కొడుకులకి నువ్వు ఏమి సంపాదించలేకపోతున్నావు. నేను మంచోడనాలనో మొండోడనాలనో నాకు తెలియట్లేదురా. జలాల్ భాయ్, జలాల్ భాయ్, జలాల్ భాయ్, జలాల్ భాయ్. రాజం లోపల. ఏంటి రాజం, ఏమైంది? అలా ఉన్నావేంటి? అన్నా నువ్వే కాపాడాలన్నా నన్ను. విషయం ఏంటి? నా పిల్లం టార్చర్ తట్టుకోలేకపోతానా అన్న. అల్లం ఉన్నాక ఘాటు, బెల్లం ఉన్నాక పోటు తప్పదురా. అయినా ఈ ప్రపంచంలో భార్యతో ఒక్కడివే బాధలు అనుభవిస్తున్నట్టు బాధపడుతున్నావేంటి? అన్నా అవన్నీ నాకు తెలియదన్నా, నువ్వే మా ఇంటికి వచ్చి నా పిల్లాన్ని భయపెట్టాలన్నా. అరే ఆజాం, నాలాంటి రాజకీయ నాయకుడైనా, మెగాస్టార్ చిరంజీవి అయినా, ఈ రాష్ట్రాన్ని రక్షించే హోమ్ మినిస్టర్ అయినా హోంలో బెల్లం మాటినాల్సిందేరా. అరే అజము, మళ్ళీ నీ పెళ్ళంతో గొడవ పడ్డావంట. పాపం దాన్ని కొట్టావని మన శ్రీనివాస్ కాలనీ మొత్తం అనుకుంటున్నారు. ఊకో అన్న, ఆజమ్ముదాన్ని నేను కొట్టడమైందన్నా. అదే నన్ను పిచ్చా కొట్టడు కొట్టిందల్లా. అరే అజము, అబద్ధాలు చెప్తే ఇప్పుడు నిన్ను నేను కొడతా. నీ పెళ్ళాన్ని కొట్టలేదా నువ్వు? అది చిన్నపాటి ఏనుగమ్మా, నేను ఎలక పిల్ల లాంటి వాడిని, దాన్ని నేను కొట్టడమైందమ్మా. మా ఇంట్లో మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండదు, అంతా ఫీమేల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. రామ్మా ప్రసన్న, లోపలికి రా. నువ్వు ఎంతో ఇష్టపడి ఏమించి పెళ్లి చేసుకున్నా నీ లవర్ బాయ్ ఆజం ఇక్కడే ఉన్నాడు. రామ్మా. దీని అమ్మ కడుపు మాడ, ఇది ఇక్కడ కూడా వచ్చిందా? అవునా అమ్మా? అజ్జు ఇక్కడేం చేస్తున్నావు నాన్న? నేను ఏదైనా చేస్తా, నువ్వెవరమ్మా అడగడానికి? తప్పమ్మా అజ్జు, అలా మాట్లాడకూడదు. ఎట్లా మాట్లాడాలమ్మా? ప్రసన్న, పిల్లలకు హాలిడేస్ ఇచ్చారా? లేదన్నా, ఇవాళే లాస్ట్ ఎగ్జామ్ అంట, అయిపోతే హాలిడేసే. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా. ఓకే అన్నా, వెళ్తాను. రారా అజ్జు, సారీ రాండి ఆజం గారు. వెళ్ళు ఆజాం, నీ భార్య అంత ప్రేమగా పిలుస్తుందిగా. అరే ఆజాము, నువ్వు ఏంటో, నీ పెళ్ళమేంటో, నీ ప్రేమ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఆజాం, భార్యాభర్తలు ఇద్దరు నాగలికి కట్టిన ఎద్దులు లాంటి వారు. రెండు ఎద్దులు అర్థం చేసుకొని ముందుకు పోతేనే పొలం దున్నబడుతుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే జీవితం బాగుంటుంది. ఆజాం అన్నా నీకు దండం పెడతా అన్న, నేను నువ్వు చెప్పిన ఫస్ట్ మాటకే కట్టుబడి ఉంటా అన్న. అల్లమన్నక ఘాటు, పిల్లమన్నక పోటు, నేను ఆ మాటకే కట్టుబడి ఉంటా అన్న. నీకు దండం పెడతా అన్న. టాటా బాయ్ బాయ్, సీ యూ అన్న. నా పిల్లం కొట్టిందని చెప్పి ఈ పెద్ద మనిషి దగ్గరికి పంచాయతీకి వస్తే ఈయనేమో ఎంతైనా రాజకీయ నాయకుడు కదా. నా బట్ట ఇక్కడికి వచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తావా? నీకు దండం పెడతానే, బయట నా పరువు పోయింది, దయచేసి ఇంటికి తీసుకెళ్ళి కొట్టవే. I owed him up.